నమస్కారం. ఈటీవీ భారత్కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. జగన్ ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ కూడా తేలేదన్న లోకేష్. యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని శంఖారావంలో వెల్లడి. సీఎం జగన్ సభలో ఫోటోగ్రాఫర్పై దాడిని ఖండిస్తూ జర్నలిస్టుల నిరసన. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. జగన్ క్షమాపణ చెప్పాలన్న విపక్షాలు. ప్రజా గొంతుకలపై దాడికే సిద్ధం, సభలు పెడుతున్నారా అని నిలదీత. వాలంటీర్ల వ్యవస్థకు చట్టబద్దత ఉందా అని ప్రశ్నించిన జనసేన నేత నాదెండ్ల. 5,000 రూపాయల వేతనమిస్తూ ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుంటున్నారని విమర్శ. పవన్ కోర్టుకు హాజరై అన్ని విషయాలు వెల్లడిస్తారన్న మనోహర్. డీఎస్సీ అర్హతపై హైకోర్టులో పిటిషన్. విచారణ రేపటికి వాయిదా. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల్ని అనుమతించడంపై దాఖలైన పిటిషన్. 10 లక్షల మంది అభ్యర్థులకు నష్టం కలుగుతుందన్న పిటిషనర్. తాగునీటికి అల్లాడుతున్న కృష్ణా జిల్లా గ్రామీణ ప్రాంతాలు. వేసవికి ముందే చుక్కలు చూపిస్తోన్న తాగునీటి సమస్య. పాలకులు, అధికారులపై మహిళల ఆగ్రహం. తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ. ఇప్పటికే 2 సార్లు రద్దయిన ప్రిలిమ్స్ పరీక్షలు. మరో 60 పోస్టులతో కలిపి నిర్వహించేందుకు కసరత్తు. మూసీనది పరివాహక ప్రాంత అభివృద్ధిపై తెలంగాణ సర్కారు కసరత్తు. హెచ్ఎండీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. పని విభజన చేసి వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు. పగడిద్దరాజు రాకతో మేడారం జాతరలో భక్తుల పూనకాలు. 110 కోట్లు కేటాయించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, సీతక్క. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే యూపీలో శరవేగంగా ప్రగతి. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన. పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్, సీఎం యోగి ఆదిత్యనాథ్. పార్లమెంట్ ఎన్నికల వేళ ఇండియా కూటమికి ఎదురుదెబ్బ. యూపీలో 15 స్థానాలు ఇస్తామన్న ఎస్పీ. ఒంటరిగా పోటీ చేస్తామన్న బీఎస్పీ. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.